తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జెమినీ టీవీలో శ్రీమద్ రామాయణం సీరియల్ మే 27 నుండి సాయంత్రం 6:30 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీరాముని దివ్య చరితాన్ని మరోసారి జెమినీ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. 1995 సంవత్సరంలో శుక్రవారం నాడు 117 వారాల పాటు రామాయణం సీరియల్ ను జెమినీ టీవీ మొట్టమొదటగా తెలుగులో టెలికాస్ట్ చేసింది. 1987లో దూరదర్శన్ లో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం ని మొట్టమొదటగా 95 సంవత్సరంలో తెలుగులోకి అనువాదం చేసి జెమినీ టీవీ టెలికాస్ట్ చేసింది. ఈ సీరియల్ ను 1996 ఆదివారం నాడు కూడా రీటెలికాస్ట్ చేశారు. తర్వాత 2008లో ఎన్డీటీవీ ఇమాజిన్ లో రూపొందించిన రామాయణం సీరియల్ ను మళ్ళీ జెమినీ టీవీలోనే రాత్రి 7 గంటలకి ఆ తర్వాత 6:30 స్లాట్లో టెలికాస్ట్ చేశారు. ఈ సీరియల్ 2008 నుండి 2009 వరకు జెమినీ టీవీలో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ ఇప్పటికీ జెమినీ ప్రేక్షకులకి గుర్తే ఉంటుంది. ఆ తర్వాత 2015లో సోనీ టీవీలో టెలికాస్ట్ అయిన సంకట్ మోచన్ మహాబలి హనుమాన్ ను శ్రీ ఆంజనేయం పేరిట డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేశారు. ఈ సీరియల్లో కూడా రామాయణం విశిష్టతని చాలా చక్కగా చూపించారు. మే 9, 2016 నుండి సాయంత్రం 6 గంటలకి తర్వాత 6:30 స్లాట్లో శ్రీ ఆంజనేయం సీరియల్ ను టెలికాస్ట్ చేశారు. ఇక శ్రీ ఆంజనేయం సీరియల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీమద్ రామాయణం సీరియల్ ను జెమినీ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇక మే 27, 2024న శ్రీమద్ రామాయణం జెమినీ టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోనీ టీవీలో జనవరి 1న లాంచ్ అయిన శ్రీమద్ రామాయణం ను డబ్ చేసి తెలుగులో ఈసారి టెలికాస్ట్ చేస్తున్నారు. అన్ని తరాల వారిని ఆకట్టుకునేలా రామాయణం సీరియల్ ను ప్రతిసారి జెమినీ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. మరి ఈసారి రామాయణం జెమినీ టీవీ ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుపోతుందో ఈ సోమవారం నుండి మిస్ కాకుండా సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జెమినీలో చూసేయండి. మీలో ఎంతమంది రామాయణం సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. జెమినీ టీవీ రామాయణాల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.